కర్ణుడిని అభిమానించాలా వద్దా అనేది కవచకుండలాల దగ్గర కాదు, సభాపర్వం దగ్గర మనం నిర్ణయం తీసుకోవాలి. సభాపర్వం ప్రకారమే మాట్లాడుకున్నాం. బట్టలో ఇటీమన్నాడని సలహా ఇచ్చాడు అని చెప్పి కర్ణుడిని పాపిగా చూడమంటున్నారు. సినిమాల్లో చిత్రీకరణలో చూపించడానికి బాగోదు కాబట్టి చెప్పండి. సభాపర్వంలో ద్రౌపది గారి పరిస్థితి ఏంటంటే ద్రౌపది మాతకి పీరియడ్స్ అని చెప్పడం మనం సిగ్గుపడతారు. ఆ చక్రం లేకపోతే మనం ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అని అలాంటివి లేవు. ఒక 3-4 రోజులు మాత్రం వాళ్ళ ఇంటికి దూరంగా వేరే గదిలో ఉండేవారు. అప్పుడు పరిస్థితి ఏకవస్త్ర అంటే బ్లౌజ్ గానీ అడుగులంగా గానీ అలాంటి ఏమీ లేకుండా ఒక వస్త్రాన్ని కప్పుకుని ఉండేవారు. అంటే మళ్ళీ బ్లీడింగ్ అయితే ఆ వస్త్రం రక్తంతో తరిస్తే దాన్ని మార్చి ఇంకో వస్త్రం కప్పుకునే విధంగా ఒక ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఆ టైంలో ప్రైవసీ కావాలి. అలా ఉన్న రక్తంతో బ్లీడింగ్ అయ్యి వస్త్రాలు రక్తం మార్కలతో ఉన్న వ్యక్తి ఏకవస్త్ర అంటే నడిచిన కదిలిన ఆ వస్త్రాన్ని నిలుపుకోవడానికి ఆ టైంలో కడుపునే ఎక్కువగా వస్తుంది కాబట్టి కేవలం మర్మావయవాలు కప్పుకోవడానికి మాత్రమే వస్త్రాన్ని కప్పుకునేలాగా చుట్టుకునేవారు. అంత వల్నరబుల్ కండిషన్ లో ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురామని మరి ఏ స్త్రీ ముట్టుకనే ఆమోదయోగ్యం? ఈ సలహా ఇచ్చినందుకు మరి కర్ణుని ఏమని నిందించాలి? అసలు నిందించాల్సిన అవసరం లేదు భయ్య. ఎందుకంటే మహాభారతం ప్రకారం కర్ణుడు ఆ సలహా ఇవ్వలేదు కాబట్టి. శకుని ఎప్పుడైతే ద్రౌపదిని గెలిచాను అని అంటాడో దుర్యోధనుడు వెంటనే విదురుడికి ఇలా ఆజ్ఞాపిస్తాడు, ద్రౌపదిని సభలోకి తీసుకురా అని. విదురుడు ఎదురు మాట్లాడడంతో తర్వాత సేవకుడైన ప్రాతికామికి దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తాడు, వెళ్లి ద్రౌపదిని తీసుకురా అని. ప్రాతికామి భయపడతా ఉంటాడు. ఆ సేవకుడు భయపడటం వల్ల అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడికి ఆజ్ఞాపిస్తాడు, వెళ్లి ద్రౌపదిని తీసుకురా సభలోకి అని. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది దగ్గరికి వెళ్తాడు సభలోకి తీసుకురావడానికి. ఇక్కడ వరకు అసలు కర్ణుడు అసలు ఎక్కడా కూడా మహాభారతంలో మాట్లాడలేదు. ఇదంతా దుర్యోధన నిర్ణయం తప్ప కర్ణుడు సలహా ఇచ్చినట్టు అసలు మహాభారతంలో ఎక్కడా లేదు. సో ఈ విషయంలో కర్ణుడిని నిందించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ద్రౌపది టాప్లెస్ సభలో కనపడకుండా ఉండడం కోసం అడ్డు పెట్టింది. అంత వల్నరబుల్ కండిషన్ ఉంది. ఆ సమయంలో కర్ణుడు మాట్లాడితే మనకి కొంచెం బంధకి అంటే ఏమీ లేదండి. మన తెలుగు భాషలో లాతో మొదలయ్యే ఒక భూపదం. నిండు సభలో అంతమంది ముందు ఆ భూపదాన్ని ద్రౌపదిని సంబోధించాడు కర్ణుడు. ఆ భూపదంతో ఆడవారిని సంబోధించడం చిన్న పైన. బంధకి అన్న పదానికి అర్థం గురించి కాసేపు పక్కన పెడితే అసలు బంధకి అని ఎందుకు అన్నాడు అనేది కర్ణుడే చెప్పాడు. ఏం చెప్పాడో మీరే చూడండి. దేవతలు స్త్రీకి ఒక భర్తనే విధించారు, ద్రౌపది అనేకులకు భార్య, కాబట్టి బంధకి అని నిర్ణయింపబడుతుంది అని అన్నాడు. దేవతలు స్త్రీకి ఒక భర్తనే విధించారు అని స్పష్టంగా చెప్పాడు కర్ణుడు. కర్ణుడేమి ఇది సొంతంగా చెప్పిన మాట ఏం కాదు. బంధకి అన్నది దేవతలు నియమించిన నియమం ప్రకారం చెప్పాడు. అలా లేదు కర్ణుడు ఇది కావాలని చెప్పాడు, దేవతలు అలా విధించలేదు అని అనుకున్నట్లయితే కర్ణుడు ఆ మాట మాట్లాడినప్పుడు సభలో అందరూ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, ప్రతి ఒక్కరు విదురుడితో సహా అందరూ ఉన్నారు. వీళ్ళలో అందరికీ తెలుసు శాస్త్రాల గురించి, ధర్మం గురించి, అన్నిటి గురించి తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా కర్ణుడిని ప్రశ్నించలేదు ఈ విషయంలో. ఒకవేళ అది కర్ణుడు కావాలని అన్నమాట అయితే దేవతలు ఆ విధంగా విధించకపోతే అప్పుడు ఖచ్చితంగా భీష్ముడు గాని, ద్రోణుడు గాని, విదురుడు గాని ఖచ్చితంగా కర్ణుడికి ఎదురు చెప్పేవాడు. ఇది తప్పు, ఇది అలా లేదు, అలా కాదు అని చెప్పేవాడు. విదురుడు దుర్యోధనుడికే చాలా సార్లు ఎదురు చెప్పాడు. అట్లాంటిది కర్ణుడికి ఎదురు చెప్పడం పెద్ద విషయం కాదు. అయినా సరే విదురుడు ఎందుకు ఎదురు చెప్పలేదు అనేది మీరు కొంచెం ఆలోచించండి. నేను ఇక్కడ కర్ణుడిని సమర్థించడం లేదు, అక్కడ ఉన్నది చెప్తున్నా అంతే. బంధకే అన్న వర్డ్ ఎందుకు కర్ణుడు మాట్లాడాడు అన్న దాని గురించి చెప్తున్నా. ఆ తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తి దానాలు చేసేయండి, యుద్ధాలు చేసేయండి, ఆ మనిషి అసలు మనిషిగా మీరు పరిగణిస్తారు. మీ అభిమాన నటుడు అద్భుతంగా నటించినంత మాత్రాన కర్ణుడు గొప్పవాడు. ఒక తప్పు చేయడం వల్ల ఆ మనిషి మనిషే కాదు, ఆ తర్వాత ఎన్ని చేసినా సరే గొప్పవాడు అవుతాడా ఏంటి అని అనుకుంటే ద్రౌపదీదేవి విషయంలో ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిది తప్పు ఉంది. దాని ప్రకారం చూసుకుంటే ఆ సభలో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా మనుషులు కాదు. ఆఖరికి ధర్మరాజు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు వీళ్ళంతా కూడా అసలు మనుషులే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కర్ణుడిని ఈ విషయంలో నేనేం సమర్థించడం లేదు, మహాభారతంలో ఉన్నది చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే.